అన్న రీసెంట్ గా మనం చూసుకుంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్నది విడిపోయిందని ఒక మంచి టాక్ అయితే నడిచింది. అంటే ఒక వైరల్ టాపిక్ అనిపిస్తుంది. లేకపోతే అది నిజమా అబద్ధం అన్నది ఇంకా ఎవరు ఇప్పటికి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఈ రోజుకి వాళ్ళ అబ్బాయికి మోక్షం గారికి బాగోకపోతే అల్లు అర్జున్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసానన్న న్యూస్ ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది. అది నిజమేనండి, కేవలం రూమర్లు మాత్రమే. ఆ, నిజంగా అల్లు అర్జున్ గారు పుష్ప 2 టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరగడం వల్లే 1 డేలో బయటికి రావడం జరిగిందని కూడా చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు, అలా ఫ్యామిలీస్ విడగొట్టడం వల్లే గేమ్ చేంజర్ మీద కలెక్షన్స్ కూడా చాలా ప్రభావం చూపినాయి, ట్రోల్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకటే అని నేను ముందు నుంచి కూడా చెప్తున్నా. జస్ట్ ఎవరో 1 పాయింట్, ఎవరో ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు రేపిన ఈ గొడవకి పాపం ఫ్యామిలీస్ వేస్తారు. ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ ఒకటే అండి. ఎనీ టైం మార్క్ శంకర్ గారిని కలవడం జరిగింది అల్లు అర్జున్. వెరీ హ్యాపీ. ఆయన కూడా నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ రాబోతుంది కాబట్టి విషెస్ చెప్తూ ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. దాంట్లో అల్లు అర్జున్ గారు కానీ, అల్లు సిరీస్ గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, వరుణ్ తేజ్ కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ అందరూ ఒకటే అని మళ్ళీ ఒకసారి నిరూపిస్తారని నా అభిప్రాయం. అందరూ కలిసి ఆ చిరంజీవి గారు రాబోయే మన విశ్వంబర సినిమా కూడా ప్రీ రిలీజ్ లో అందరూ కలుసుకుంటారని కూడా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో. ఎందుకంటే అది మూడో కంటికి తెలియని గొడవలు. దానికి మీడియా అనేది ఓన్లీ ఫోకస్ పెట్టేసి ఇంకేంది ప్రపంచంలో ఏమి లేనట్టుగా అల్లు అర్జున్ టు మెగా ఫ్యామిలీ అని వార్ పెట్టేసి పుష్ప 2 హిట్ అవ్వగానే అల్లు అర్జున్ గ్రేట్, రామ్ చరణ్ వీళ్ళంతా బెస్ట్, ఇలా ఇలా ఏమేమో వెళ్తారు. కానీ అల్లు అర్జున్ గారు అండ్ అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ గారు అండ్ వాళ్ళంతా బ్లడ్ రిలేషన్. ఎప్పుడైనా వాళ్ళు ఒకటి అవ్వాల్సిందే. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటైతేనే హ్యాపీ. ఎందుకంటే వాళ్ళంతా కలిసి ఉంటేనే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు అందరు ఫ్యాన్స్ సినిమాలు చూస్తే థియేటర్స్ హౌస్ఫుల్ అవుతాయి, థియేటర్స్ వాళ్ళ ఓనర్స్ హ్యాపీ ఉంటారు. ఎందుకంటే యూనిటీ అనేది వెరీ గుడ్ అనేది నా అభిప్రాయం. అన్న మరో విషయం అన్న చూస్తుంటే దీని మీద కూడా సోషల్ మీడియాలో ఇంకా వైరల్ టాపిక్ అయితే చేస్తున్నారు. అంటే కావాలనే మాట్లాడతలేదు సో అని. మరి దీనికోసం ఏమంటారు? దీనికోసం నేను అందుకే రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో మాట్లాడారు, అందరికి ఉద్యోగాలు ఇప్పండి, బిజీ అయిపోతారు, ఇలాంటి టైంపాస్ మాటలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే ప్రతిదీ విమర్శ అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే ఫోకస్ ఇప్పుడు వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టి మన కెరీర్ల మీద మనం ఫోకస్ పెట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చూడండి, దేని మీద ఫోకస్ పెట్టకుండా మంచిగా ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయారు ఆల్రెడీ పుష్ప 2తో. కానీ ఇండియా మొత్తం వరల్డ్ లెవెల్లో, అవతార్ లెవెల్లో అట్లీ గారితో సినిమా రాబోతుందని విన్నాం. ఆల్రెడీ వాళ్ళు అవతార్ అవన్నీ చూసిన వివిఎక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కలవడం జరిగింది. దీనికి కళానిధి మారం ప్రొడ్యూసర్. ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఎదుగుతుంటే మనం ఇంకా ఫ్యాన్స్ వార్స్ ఎందుకండి? తెలుగు సినిమా ఇండస్ట్రీని రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఇమేజ్తో ఎక్కడికో తీసుకెళ్లారు. ఎన్టీఆర్ గారు మొన్న జపాన్కి వెళ్ళి అక్కడ ఫ్యాన్స్ని హ్యాపీ చేశారు. ఇలా మన దేవర సినిమా స్టెప్స్ వాళ్ళు వేస్తుంటే హ్యాపీ చెందాలి. కానీ ఇంకా ఈ చిల్లర ఫ్యాన్స్ గొడవల వల్లే అక్కడ అజిత్ గారి కెరీర్, మన విజయ్ కెరీర్ కూడా పోయింది. లేకపోతే ఈ టాప్ హీరోస్ అయి ఉండాలి అజిత్ గారు కూడా. ఎందుకంటే ఆయన బ్యాడ్ అంగ్లీ మూవీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఓన్లీ తమిళ్కే అంకితం అయిందని విన్నాను నేను. చూడాలి. ఫ్యాన్స్ వార్ ఇప్పటికి కూడా ఆగితే, ఎందుకంటే ఫ్యాన్స్ వార్ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదండి. అందరు కలిసి ఉంటేనే, అందరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఉంటేనే సినిమా లవర్స్కి ఉపాధి దొరుకుతుంది, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆదాయం అనేది సమకూరుస్తుంది అనేది నా అభిప్రాయం భయ్య. థ్యాంక్ యూ అన్న.